విద్యార్థుల హాహాకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో సర్కార్ దిగొచ్చింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోయారు. తమ బిడ్డల భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం తక్షణమే సంక్షేమ హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు సైతం ఆందోళనకు దిగాయి. ఫుడ్ పాయిజన్ అయిన హాస్టళ్లలో పెద్ద ఎత్తున పార్టీలు నిరసనలకు దిగాయి. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫుడ్ పాయిజన్ అయిన చోట సిబ్బందిని తొలగించారు. పేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తమదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై సంక్షేమ హాస్టళ్లలో హాహాకారాలు వినిపించకుండా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు రేవంత్ సర్కార్ వరాలు కురిపించింది. 16 ఏళ్ల తర్వాత డైట్, మెస్ ఛార్జీలు పెంచింది. పేద విద్యార్థులకు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏకంగా హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇక ప్రభుత్వ పెద్దలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ధైర్యాన్ని నింపేలా వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఇకపై తరచుగా హాస్టళ్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇకపై నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ అందించాలని, మిగతా అన్ని రోజుల్లోనూ ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. శాఖాహారులకు ప్రత్యేకంగా ఆహారం తయారు చేసేందుకు సైతం ఆదేశాలు ఇచ్చారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో గందరగోళం రేగింది. సర్కార్పై పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విపక్షాల విమర్శలకు దిగాయి. పేద పిల్లలంటే నిర్లక్ష్యమా అంటూ చురకలంటించారు. తరచూ ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులతో ఆందోళనకు దిగారు. విపక్షాలు, ప్రజా సంఘాల నిరసనలతో సర్కార్ అప్రమత్తమైంది. మొత్తంగా 40% డైట్ ఛార్జీలను సర్కార్ పెంచింది. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు భవిష్యత్ విద్యార్థులేనని, వారి కోసం తమ సర్కార్ పనిచేస్తుందన్నారు. ఇక రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులు అనాథలు కారని, వారు రాష్ట్రానికి సంపదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని పేద విద్యార్థులను భావి భారత పౌరులకు తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు గొప్ప ప్రయోజకులయ్యారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం హామీలన్నీ అమలు చేయాలని, కేవలం ప్రకటనలకే పరిమితం కావద్దని ప్రజా సంఘాలు, విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా రోజు డైట్ ను మెయింటైన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రభుత్వంపై ఎలాంటి కోపం లేదని, తమ బిడ్డలు కష్టపడటాన్ని తాము చూస్తూ ఊరుకోలేమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జూమ్ లైవ్ లో బీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్, అలాగే కాంగ్రెస్ నేత రామారావు గారు, అలాగే విశ్లేషకులు బండారు రామ్మోహన్ రెడ్డి గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్ సార్. సో నా పేరు రామ్మోహన్ రావు. ఎస్ సార్. అయితే ఫస్ట్ మీరు చెప్పండి వేణుగోపాల్ యాదవ్ గారు, గురుకులాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుందా? ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా యాంకర్లో ప్యానల్లో ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా అనలిస్ట్ గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ వరకు ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఒక వారసత్వంగా వీళ్ళు దాన్ని మిగిలిపోయింది. వారసత్వంగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ విషయాలు, అదేవిధంగా అప్పుడు విద్యా వ్యవస్థను కానివ్వండి, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను చూసినటువంటి ప్రజలు పడినటువంటి ఇబ్బందులకి మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ బాగా చెప్పి, అంటే అడ్వర్టైజ్మెంట్స్, అదేవిధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని తీసుకొని బాగా గట్టిగా చెప్పినటువంటి, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మార్పు అనేది ఒక పార్టీ మారిందే కానీ పిల్లల దుస్థితి మటుకు మార్పు లేదు, పిల్లల పరిస్థితి మటుకు మార్పు లేదు. ఇకపోతే నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి గారు 1 ఇయర్, దాదాపు సంవత్సర కాలం తర్వాత, సంవత్సరంలో దాదాపు ఎన్నో సంఘటనలు, ఎన్నోటువంటి ఫుడ్ పాయిజన్ విషయాలు, అదేవిధంగా జరిగినటువంటి విద్యార్థినిలు జరుగుతున్నటువంటి ఆ ఇబ్బందులను పత్రికా ప్రకటనల ద్వారా, టీవీలు, మీ మీడియా ఛానల్స్ ద్వారా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు చలించి నిన్నటి రోజున ఒక పెద్ద లాంచింగ్ ఆఫ్ న్యూ కామన్ డైట్ మెనూ ప్రోగ్రామ్ అని ఒక పెద్ద ఒక సభ మాదిరిగా ఒక అందరు మంత్రులను, అంటే ఒక సంవత్సర కాలం అంతా కూడా ప్రజలను
మీ కష్టాలు మీరు పడండి అన్నట్టుగా చేశారు. ఓకే, వెరీ గుడ్. కానీ నేను ఒక ప్రశ్న ఈరోజు సూటిగా అడుగుతున్నా. 26,000 ప్రభుత్వ పాఠశాలలో 23 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. 11,000 ప్రైవేటు పాఠశాలలో 33 లక్షల మంది విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్నిటిని మర్చిపోండి. ఇక నుంచి మీకు ఈ విధంగా వస్తుంది, ఆ విధంగా వస్తుంది, డైట్ ఛార్జీలు పెంచాం, 40% పెంచామన్నటువంటి నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూస్తే మార్పు తీసుకొని వస్తారనే మీకు అధికారం ఇచ్చారండి ప్రజలు. మార్పు తెస్తారని మీకు అధికారం ఇచ్చారు తప్ప మీరేదో బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పు చేసింది, ఆ తప్పును మేము సరిదిద్దుతున్నాం అనే విధంగా కాకుండా ప్రజలకు ఇష్టమైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి పాలనను తీసుకురావాలి. కానీ ఏదో మెప్పు పొందేందుకు మీడియా ప్రకటనలకు వీడియోలకు జరిగేటువంటి పాలన కాదు. ఈ సంవత్సర కాలంలో మీరు చెప్పినటువంటి అన్ని హామీలను మీరు మర్చిపోయి కేవలము డైవర్షన్ పాలిటిక్స్, ఒక ప్రజల్లో ఈ ఇష్యూ బాగా ప్రజల్లో జరుగుతుంది, చర్చ జరుగుతుంది అన్నప్పుడు వేరే ఒక నిన్నటి అల్లు అర్జున్ అరెస్టు విషయం కానివ్వండి, అదేవిధంగా హైడ్రా కానివ్వండి, అదేవిధంగా ఇంకొక విషయం కానీ ఏదైనా కానీ ప్రజల్లో ఒక చర్చ నడుస్తున్నప్పుడు, ఒక రైతు రుణమాఫీ జరుగుతున్నప్పుడు, రుణమాఫీపై చర్చ జరుగుతున్నప్పుడు ఏదో ఒక డైవర్టెడ్ ఎపిసోడ్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఇకనైనా మీరు ప్రజలకు మంచి చేయండి. ఇంకా మీకు 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ సంవత్సర కాలాన్ని పూర్తిగా వృధా అయిపోయింది అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల్లో మీ గురించి ఎంతటువంటి చర్చ నడుస్తుందంటే అనవసరంగా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాము, ప్రభుత్వానికి ఈరోజు ఓటేసాము అని చెప్పని ఆలోచన దిశలు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో సంబంధించిన సంక్షేమం అనేది నిన్న మాట్లాడుతూ సంక్షోభం నుంచి సంక్షేమం వరకు పోతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు పోవడం లేదు, సంక్షోభం నుంచి తెలంగాణను సునామీలోకి ఇరికిస్తున్నారు, ఒక తుఫానుగా మారుస్తున్నారని చెప్పని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఎస్, నాగేందర్ గౌడ్ గారు, మీరు చెప్పండి, గురుకులాలపై రాష్ట్ర ప్రభుత్వం